జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి సమాజంలో నవగ్రహాలు అనేది 9. ఈ నవగ్రహాలకి ఛాయాగ్రహాలు 2 11. వీటిలో అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు, రాహువు, కేతువు, గురువు ఇవి ఎప్పుడో ఒకసారి మారుతూ ఉంటాయి. ఆ తరుణంలో ఇప్పుడు 2026 సంవత్సరానికి వచ్చేసాం. ఈ 2026 సంవత్సరంలో జూన్ మాసం 2వ తారీఖున మనకి అతిపెద్ద గ్రహమైనటువంటిది గురుగ్రహం. ఈ గ్రహము మారనున్నది. ఈ గృహము మారిన తర్వాత ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహం వలన ఏవైనా చెడు దృష్టి, అశుభ దృష్టి లేదా శుభ ఫలితాలు ఏమైనా రాబోతున్నాయా ఒకసారి మనం పరిశీలన చేసినట్టయితే కనుక దానిలో ముఖ్యంగా మనం గ్రహించవలసింది ఏంటంటే కనుక మనకి ఈ గ్రహము ఏది గురుగ్రహం అనేది మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరించబోతుంది. ఇది మనకి ఈ సంచరించే తరుణంలో ఈ జూన్ 2వ తారీఖున మరొక గ్రహం ఏంటంటే కనుక ఈ గురుగ్రహంతో శుక్రుడు కూడా వెనువెంటనే రావటము ఇక్కడ కర్కాటక రాశిలోకి రావడంతో పాటు ఇది 3 మాసాలు అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా ఇది కర్కాటక రాశిలో సంచరిస్తూనే ఉండేటువంటి గ్రహం. ఈ కర్కాటక రాశిలో 3 మాసాలు సంచరించేటువంటి గ్రహం ఛాయ వలన నవగ్రహ దోషం ఎవరికైతే ఉన్నదో, శని భగవాన్ అశుభ దృష్టి ఎవరికైతే ఉందో, రాహు కేతువులది ఎవరికైతే అశుభ దృష్టి ఉందో ఇవన్నీ కూడా కొంతమేర ఉపశమనం ఇచ్చేటువంటి రాసులు ఏమున్నాయి, దానిలో కూడా రాసులకి మళ్ళీ దశలు అంతర్దశలు ఎవరికి ఉన్నాయి, దానితో పాటు ఇప్పుడు శుభ ఫలితాలు పొందేటువంటి రాసుల్లో ముఖ్యంగా ఆ శుభకార్యాలు నిర్వర్తించేటువంటిది అంటే వివాహం కాని వారికి కానీ, వివాహం చేసుకుందాం అనుకున్న వారికి కానీ, ఎంత వయసు వచ్చిన వివాహం కాని వారికి ఈ గురు బలం వలన వివాహం జరగడం, ఈ శుక్రుని యొక్క బలం వలన వివాహం జరగడం లాంటివి కనపడుతూ ఉంటాయి. అందులో ఏ రాశి వారికి వివాహం అవుతుంది, ఎవరైనా సరే వివాహం చేసుకున్న తర్వాత విడిపోయిన వారు ఉంటారు, వివాహం చేసుకున్న తర్వాత మరలా వివాహం చేసుకోవాలని ఉంటారు, వివాహం ఆలస్యమైన వాళ్ళు. అలానే మరొకటి విషయం ఏంటంటే ఈ కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కలత్ర దోషం ఇలానే పితృదోషాలు ఎవరికైనా ఉంటే కనుక ఆ దోషాలకి పరిప్రాళంగా కానీ చేస్తే ఈ యొక్క గురుబలం ఉండడం ద్వారా ఆ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది ఒక్కసారి మనము సూక్ష్మంగా పరిశీలన చేసినట్లయితే కనుక మొదటిగా మనము ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఈ యొక్క జూన్ మాసంలో మారేటువంటి గురుగ్రహం 2వ తారీఖు మారేటువంటి జూన్ 2వ తారీఖు మారేటువంటి గురుగ్రహం వలన ఈ శుక్రగ్రహం కూడా వెంటనే రావడం, దానితో పాటు రవి భగవానుడు కూడా వెంటనే రావడంతో ఈ 3 గ్రహాల సమూలతంతో ఈ యొక్క ధనుసు రాశి వారికి అనుకున్న పనులు ముందుకు వెళ్ళేలాగా, కోపం, తాపం, చికాకులు అన్నీ కూడా కొంచెం తగ్గేలాగా, ఆ ఇరిటేషన్ ప్రాబ్లమ్స్ కొంచెం తగ్గేలాగా, మీరు ఏదైతే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో అది కూడా కొంచెం తగ్గేలాగా కనబడుతూ ఉంది. ఈ యొక్క మీరు మొండిగా మూర్ఖంగా చేసేటువంటి ప్రతి పని కూడా ఎదుటి వాళ్ళతో ఏదైతే మీరు పంచుకోవాలనుకుంటారో ఆ పంచుకునేటువంటి ఎదుటి వారు ఎవరైతే ఉన్నారో వారు మీకు సరిపడగా ఉండేటువంటి వ్యక్తులు కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అలానే పెళ్ళైన వారు, ఇటీవల పెళ్ళైన వారు అందరూ కూడా విరిపోయినట్టుగా అయితే కనుక, ఇటీవల పెళ్ళైన వాళ్ళందరూ కూడా భార్యతో దూరమైనట్టయితే కనుక వారందరితో మాట్లాడి సమకూలంగా చేసుకున్నట్టయితే కనుక వారి దగ్గర వేయటం ఆలోచన ఉంది. పెళ్ళి అయితే మీకు అంత అనుకూలంగా లేదు కాబట్టి ఇటీవల అంటే దాదాపు 3-4 సంవత్సరాల క్రితం పెళ్ళైన వారందరూ కూడా భార్యాభర్తలతో ఇబ్బంది పడేటువంటి వారు, సంపాదన పరంగా జాబులు వెసులుబాటు లేని వారందరికీ కూడా ఈ గురుబలం మంచి చేస్తుంది. మీకు ఈ గురుబలం మీకు చాలా అద్భుతాన్ని, ఆరోగ్యాన్ని, ఇంకా మీకు వనరుల్ని కూడా సృష్టించబడుతుంది. కాబట్టి ఈ గురువు భగవానుడు ఎవరైతే ఉన్నారో జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలో సంచరించగానే మీకు అన్ని రకాల జాబుల వెసులుబాట్లు కానీ, ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, మీకు ఏదైనా స్థలచలన కానీ, జాబ్ వేరే దగ్గర రావడం కానీ జరుగుతూ ఉంటుంది. జాబులు కేటగిరీ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక మీకు చేసే మార్కెటింగ్ రంగాలు కానీ, ఫైనాన్స్ రంగాలు కానీ, షేర్స్, మ్యూచువల్స్, ఇన్సూరెన్స్ ఎందుట్లో పెట్టుబడి పెట్టినప్పుడు చాలా అద్భుతంగా ఉంది. మార్కెటింగ్ రంగాలు చాలా బాగుంది. బ్యాంకింగ్ సెక్టర్ చాలా బాగుంది. కాబట్టి అలాంటి రంగాల్లో కొత్తగా మీరు అడుగు పెట్టాలన్నా, నిరుద్యోగులు ఉద్యోగం కావాలన్నా, వ్యాపారస్తులకి ఇంకేదైనా మీరు వ్యాపారం పెట్టుకోవాలనుకున్నా కూడా వస్త్ర దుకాణాలు లాంటి ఫ్యాన్సీ షాపులు, మర్చెంట్ షాపులు, కూరగాయల మార్కెట్లు, ఫ్రూట్స్ అండ్ మార్కెట్లకు పెట్టుకుంటే కూడా మీకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేసుకుంటే కనుక 1-2 జాబులు చేసుకున్నా కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. అలానే మీకు లవ్ మ్యారేజ్ సెట్ అవుతుంది కాబట్టి అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడానికి, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడానికి కానీ, లవ్ కమ్ అరేంజ్ చేసుకోవడానికి మీకు అనుకూలంగా ఉంది. ఓన్లీ లవ్ మ్యారేజ్ మీకు సెట్ అవ్వదు. దానితో పాటు గురుబలం మీకు లభ్యపడుతుంది. కాబట్టి మీలో ఎలాంటి గోచార ప్రకారంగా మీకు దశలంతరదశలు నడిచినప్పటికీ కూడా ఈ గురువు కర్కాటక రాశిలో రావడంతో మీకు గురుబలం ఉంటుంది, శుక్రబలం ఉంటుంది. కాబట్టి మీరు పెళ్లి చేసుకోవడానికి అనుకూలంగా ఉంటారు. దక్షిణ వైపు ఉండేటువంటి అమ్మాయి సంబంధం, అలానే తూర్పు వైపు ఉండేటువంటి అబ్బాయి సంబంధం మీకు కుదిరేలా కనిపిస్తూ ఉంది. వారి యొక్క జీవితం, వారి యొక్క ఫ్యామిలీ కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మీకు లభించేవారితో కనిపిస్తుంది. కాబట్టి
మీకు జూన్ 2వ తారీఖు తర్వాత కుదిరేటువంటి సంబంధాలు అన్నీ కూడా సానుకూల పడతా ఉంటాయి. కొత్తగా వ్యాపారాలు సానుకూల పడతా ఉంటాయి. ఇవన్నీ కూడా అవ్వట్లేదు. గురుబలం మారినా, శుక్రుడు మారినా, గురువు మారినా, బుధుడు మారినా, లేదా శని మారినా, ఎవరు మారినా కూడా నా గ్రహచాతి ఇలానే ఉంది, నాకు ఏ గ్రహ దోషం పట్టుకుందో నాకు అర్థం కావట్లేదు, నాకు ఏ పని ముందుకెళ్ళట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒకటి గమనించండి. ఈ ధనుసు రాశి వారు ఏమిటి గమనించాలంటే కనుక మీ మీద మీ మంచితనంతో, మీ మొండితత్వంతో, మీ మూర్ఖత్వంతో, మీరు సహాయం చేసే గుణాలతో ఎదుటి వారికి నచ్చకుండా ఉన్నప్పుడు మీ మీద వ్యసనం, రంది, కుళ్ళు, కుతంత్రంతో మీ మీద ఏదైనా చెడు క్రియ చేయించవచ్చు, అష్టదిబ్బందం చేసి చాతబడి చేయించవచ్చు. అది మనకు తెలియదు. అది ఏమవుతుందంటే కనుక మీకు మీరే హతమారుతూ, నశించుతూ, మీరు తినకుండా, తిప్పలు లేకుండా, ఆరోగ్య సమస్యలు వచ్చి, ఎసిడిటీ, ఒబిసిటీ లాంటివి వచ్చి, బ్యాక్ పెయిన్ లాంటివి వచ్చేసి, పంజిల్స్ పెయిన్ లాంటివి వచ్చేసి, షోల్డర్ పెయిన్ లాంటివి వచ్చేసి మీరు ఇబ్బంది పడుతూ, తలనొప్పి లాంటివి వచ్చేసి, సైనస్ లాంటివి వచ్చేసి మీరు బాధపడుతూ ఉంటుంటారు. అవన్నీ కూడా ఏంటంటే కనుక మీకు ఆరోగ్య సమస్యలు కాదండి, మీ మీద చేయించినటువంటి చెడు క్రియల వలనే. మీకు ఒక పని ముందుకెళ్దు, జాబులు వెసులుబాట్లు ఉండవు. ఈ రకంగా మీరు ఇబ్బంది పడుతూ, బాధపడుతూ, భంగపడుతూనే రోడ్డు మీద పడుతూ ఉంటుంటారు. అలాంటివన్నీ కూడా గ్రహించి, గమనించి, ఆలోచించి, చింతించకుండా ఎక్కడైనా సమీప దూరంలో గురువు గారు ఉంటే ఆ గురువు గారు మంచివారి దగ్గర మీరు సంప్రదించండి. మీకున్న సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే కనుక ఖచ్చితంగా కనబడతా ఉంది. ఇక దానితో పాటు మీరు అన్ని రకాలుగా ముందుకు వెళ్ళాలి, ఈ యొక్క గురుబలం, శుక్రబలం మీకు ఉండాలి అనుకుంటే కనుక చిన్నపాటి పరిహారం చేసుకోవాలి. ఆ పరిహారం ఏమిటంటే కనుక ఎక్కడైనా ఆలయాల వద్దలో అడుక్కునేవారు, పెద్దవారు, ముసలివారు ఉంటారు, ఆడవారు ఉంటారు. వారికి కొత్తగా కొన్నటువంటి ఎంత రేట్ అయిన పర్లా 3 చీరలు, 3 బ్లౌజ్ పీసులు, 2 రకాల ఫ్రూట్స్ వారికి దానం ఇవ్వండి. ఇది ఏదైనా గురువారం, శనివారం రోజున దానం ఇవ్వచ్చు. దానితో పాటు మీకు మరొక దానం ఏంటంటే కనుక మీకు నవధాన్యాలు ఉంటాయి, బ్రౌన్ శనగలు ఉంటాయి, పచ్చ పెసలు ఉంటాయి, నల్ల మినుములు, నల్ల నువ్వులు, పట్టిక, కందిపప్పు, ఉలవలు, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి అన్ని పావుకిలో చప్పును తీసుకుని వెళ్ళేసి దానితో పాటు బియ్యం కూడా ఇవ్వండి. ఇవన్నీ కూడా తీసుకెళ్ళేసి ఒక 4 కలర్ల బ్లౌజ్ పీస్ తీసుకెళ్ళి ఎక్కడైనా మీకు సమీప దూరంలో ఆలయం ఉంటే అక్కడ మీకు పంతులు గారు కానీ, అయ్యవారు కానీ, అర్చకులు వారు కానీ ఉంటే కనుక దానం ఇచ్చండి. దానం ఇచ్చిన రోజున కాలికి నమస్కారం చేయకండి. ఇలాంటి దానాలు చేసుకుంటే మీకు గురుబలం ఎక్కువగా ఉంటుంది. మీకు గురువారం స్ఫటిక మాల తీసుకొని మీరు జపం చేయండి. గురువుకి సంబంధించిన బీజ మంత్రంతో జపం చేసుకుంటూ ఉండాలి. రోజుకు ఒక 1600 సార్లు జపం చేసుకుంటూ ఉంటే మీకు అన్ని రకాల సానుకూల పడే వాతావరణం లభ్యపడుతుంది. అంటే 16 మాలలు చేయాలి జపం. ఇలా చేసుకుంటూ ఉండాలి. నేల పడకతో మీరు జపం చేయకూడదు. పీట కానీ, చాప కానీ వేసుకొని జపం చేసుకుంటూ ఉంటే కనుక ఏ సమయమైనా చేయొచ్చు. ఇలా చేస్తే కనుక మీకు అన్ని రకాల గ్రహాల యొక్క స్థితిగతులు మొదలయ్యేసి అన్ని శుభప్రదాలు మీకు పొందేలా కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న పరిహారాలతో కూడా ఈ 6 మాసాలు కూడా మీరు అదృష్టవంతులేదానికి ఆలోచించుకోవాలి. జై శ్రీమన్నారాయణ.